ఉండగా నాయన ఈరోజు మా ప్రియులు కీర్తిశేషులు గత 25 సంవత్సరాల క్రితం మీ దగ్గరికి వచ్చినటువంటి మీ కుడి పార్శ్వంలో కూర్చొని భూమి మీద జరుగుతున్న పరిచర్యను చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి మా నాయకులు దేవా రూబేనయ్య గారి యొక్క జన్మదిన మహోత్సవ వేడుకలు జరిగించుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై ధన్యతకై నీకు స్తోత్రము నాయన. ఈ రోజు అనేక మంది దైవ సేవకులు భూమి మీద నీ రాజ్యం కట్టడానికి పురికొల్పబడుతున్నామంటే ప్రభా మీ కుమారుల యొక్క ప్రయాస ఎంతో ఉన్నది దేవా, నీకు స్తోత్రము నాయన. దేవా ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి వారి పిల్లలను మీరు ప్రేమించి ఆశ్చర్యకరమైన ఘనమైన కార్యాలు ఈ భూమి మీద ఆగకుండా కొనసాగునట్లు మీరు రాకడ వరకు అనేక ఆత్మలను సిద్ధపరిచినట్లు మా నాయకులను మీరు ప్రభా డేవిడ్ సార్ గారు మీరు ఎన్నుకునేందుకే నీకు స్తోత్రములు తండ్రి. మీరు ఆశీర్వదించండి దేవా. ఇంకా అనేక ప్రాంతాలు, అనేక పట్టణాలు, అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాలు, అనేక మండలాలు, గ్రామాలు ఉన్న ప్రతి స్థలంలో నీ రాజ్యం పరిచయం ద్వారా స్థాపించబడును కాక ఆశీర్వదిస్తున్నా. ఈ రోజు మమ్మల్ని ఎంతో నిన్నటి దినము నుండి ప్రేమతో చూస్తున్నటువంటి ఈ పట్టణ ప్రజలు, గ్రామ ప్రజలు, ఈ కుటుంబం, ఈ సంఘ ప్రజలు, స్థానిక సేవకులను బట్టి వందనాలు నాయన. ఎంతమంది దీని గురించి ఆలోచించారో, ఇంత ఘనమైన కార్యం జరగడానికి ప్రభు పురికొల్పబడ్డారో, ఎంత ప్రేమతో ముందుకొచ్చారో వారు, వారి కుటుంబాలు, వారి బిడ్డల బిడ్డలు, వారి పంటలు ఆశీర్వాదమునందును గాక, దీవెననందును గాక, మేలు పొందును గాక, సమృద్ధినందును గాక. దైవికమైన గొప్ప కార్యాల చేత తృప్తిపరిచి ముందున్న సమయాలన్నీ కూడా ఘనముగా జరిగించిన సేవకులు వాడుకోమని యేసుక్రీస్తు ఘననామములో అడిగి సమస్తమును పొందుకొని నేను స్తుతించి ఘనపరిచి ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చున్నాం. అదే వివేక సమ్మెలో మన మధ్య ఉంటే దేవ సేవకులు బలిజ పనులు పరిచయం చేస్తున్న దావజనులు పాస్టర్ బార్నబాస్ గారు వారి వేదిక మీద రావాల్సిందిగా ప్రేమతో వారిని కోరుతూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఇది శ్రేష్టమైనటువంటి సమయము. దేవుని మాటలు దేవుని పక్షంగా తన దాసుల నుంచి ప్రభువు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరూ కూడా శ్రద్ధగా, భక్తిపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా ఉండి అటు ఇటు తిరగకుండా, మాట్లాడకుండా మీ మనస్సు, మీ ఆలోచనలు ఈ రాత్రి దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అనేటువంటి ఒక ఆశతో ఎదురు చూచుచూ ప్రభు మాటలను స్వీకరించవలసినదిగా ప్రేమతో కోరుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్య ఉన్న దేవ సేవకులు, సతుకుపాడులో పరిచయం చేస్తున్న దైవజనులు పాస్టర్ నెహెమ్యా గారు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఆశీర్వదించబడాలని ప్రేమతో కోరుచున్నాను. ఈ సమయంలో దైవజనులు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, ప్రియ గ్రామానికి, పెద్దలకు, అందరికీ, ఆయా సంఘాల నుంచి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన మా యొక్క నాయకులు, మరి డేవిడ్ సార్ గారికి, అలాగే మేడం గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మమ్మల్ని తండ్రిలాగా నడిపిస్తున్న నాయకులు, మరి వైస్ ప్రెసిడెంట్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి నిజంగా మరి ఈ రోజున గతించిన సంవత్సరాల్లో ఒకసారి నాకు బాగా గుర్తుంది, ఇదే స్థలంలో బహు ఉజ్జీవకరంగా ఒక సభ జరగడానికి దేవుడు అంతగానో సహాయం చేశాడు. మరి రూబెన్ గారు మీ అందరికీ చాలా మందికి ఇక్కడ తెలుసు, మాకు తెలియకపోవచ్చు, కానీ వారి గురించి చాలా విషయాలు మేము విన్నాం, నేర్చుకున్నాం కూడా. ఆ తర్వాత మరి సంఘాలు సందిగ్ధంలో ఉన్నప్పుడు మరి వారి బిడ్డల్ని, మరి మా నాయకుల్ని దేవుడు ఎన్నుకొని ఎంతో గొప్పగా ప్రతి నెల కూడా ఎప్పుడో ఒకసారో, సంవత్సరానికి ఒకసారో, 2 సంవత్సరాలకు ఒకసారి అలా కాకుండా మరి ప్రతి నెలలో కూడా ఒక్కొక్క గ్రామం దీవించబడాలి
ఆ సంఘాలు దీవించబడాలి అని ఎంతో మంచి ఆలోచనతో మరి యొక్క ప్రతి గ్రామం దగ్గర దగ్గర జనవరిలో స్టార్ట్ అయింది. మరి ఈ యొక్క 6వ నెల ఈ స్థలం వరకు కూడా రావడానికి దేవుడు ఎంతగానో మరి సహాయం చేస్తూ వచ్చాడు. మరి అన్ని సంఘాలు దీవించబడిన వాళ్ళ ప్రణాళిక, ఎన్నో ఉద్దేశాలు మరి ఒక్కొక్కసారి వింటుంటే మాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటది. మరి వాటన్నిటిని నెరవేర్చాలి. సంఘాల కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ విజయవాడ నుంచి మరి కొంతమంది బిడ్డలు వేసుకుని ఆదివారం వచ్చారు. ఆది, సోమ, మంగళ మరి 3 రోజుల నుంచి మన మధ్యలో ఉంటున్న డేవిడ్ పాల్ గారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా వారి నాయకత్వంలో మరి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాం. నేను అనుకుంటున్నా నిజంగా ఒక యెహోషువ లాగా డేవిడ్ పాల్ గారిని మా కొరకు నిలబెట్టాడు. ఎన్నో విజయాలు ఇస్తూ మా వెనకాల ప్రార్థన సపోర్ట్ మాకు అందిస్తా కూడా మరి పెద్దయ్య గారు కావచ్చు, అలాగే డేవిడ్ సార్ కావచ్చు, మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తా ఉన్నారు. వారి నాయకత్వంలో ఇక ఏది కూడా సంఘానికి ఎరుకో లాంటి గోడలు కట్టకుండా వారి నాయకత్వంలో సాతాను కడుతున్న ప్రతి గోడ కూలుకుంటా రావాలి యేసునామములో. కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు చేయని అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడే మన మధ్యలో ఉన్నట్లుగా ఒక చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ఇదే యెహోషువ తరము, యెరికో కూలిపోతున్నది. వారి నాయకత్వంలో మరి ప్రతి చోట ఇంక ఎరుకో ఉండకూడదు యేసునామములో. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. మన కుటుంబాల్లో ఎరుకో లాంటి సాతాను కట్టిన గోడలు ఈ రాత్రి కూలిపోవాలి యేసునామములో. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదే యెహోషువ తరము, యెరికో కూలిపోతున్నది. అందరికెళ్తామా? ఇదే యెహోషువ తరము, యెరికో కూలిపోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హోసానా. హల్లెలూయా, హల్లెలూయా, హోసానా. హల్లెలూయా, హల్లెలూయా, హోసానా. హల్లెలూయా, హల్లెలూయా, హోసానా. యెహోవా నాకే నా విమోచన దుర్గమే. యెహోవా నాకే నా విమోచన దుర్గమే. నా గానం, నా గానం, యెహోవా నా విజయమే. నా గానం, నా గానం, యెహోవా నా విజయమే. హల్లెలూయా, హల్లెలూయా, హోసానా. హల్లెలూయా, హల్లెలూయా, హోసానా. హల్లెలూయా, హల్లెలూయా, హోసానా. హల్లెలూయా, హల్లెలూయా, హోసానా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ఆత్మ సంఘాలతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నావు తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డలతో మాతో మీరేం మాట్లాడనన్నారో మీ చిత్తాన్ని మాకు బయలుపరచమని యేసు పేరట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంతోషంతో మరణ వాళ్ళందరూ మరొకసారి స్తోత్రం చెల్లిద్దామా? చాలా మంచిది. ఒక చిన్న మాట చదువుకొని మనం అందరం కూడా సెలవు తీసుకుందాం. ఈ రోజులు చాలా భయంకరమైన పరిస్థితులు మనం ముందుకు వెళుతా ఉన్నాం. మనం మొదటి రాజుల గ్రంథంలో ఒక చిన్న మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరచి సహాయం చేద్దాం. 9వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. 9వ అధ్యాయం 13వ వచనం. నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణమును ఏ పాటివనిను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు పెట్టెను. చాలు. ఇక్కడ ఒక రాజుగారు మరొక రాజుగారికి ఒక చిన్న బహుమానాన్ని ఇచ్చారు. ఒక ప్రాంతాన్ని, కొన్ని స్థలాల్ని, పొలాల్ని ఆయనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ ప్రాంతాలు చూసి ఆయన అంటున్నాడు కదా, ఈ భూమి ఏ పాటిది, దాని పేరు కాబూల్ అని పేరు, అనగా నిష్ప్రయోజనం. చెప్పాలి ఏంటంట? నిష్ప్రయోజనం అంటే ఉపయోగం లేదు ఈ భూమి. ఈ రోజున ఉపయోగం లేని అనేక భూములను సేద్యపరచగలిగిన వాడు ఒక రైతు. స్తోత్రం చెప్తాం గట్టిగా.
మరి ఈ గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నారు. భూములు సరి చేయగలరు. అవి కొండలైనా గుట్టలైనా కూడా, అవి ఎలాంటి ప్రాంతాలైనా కూడా వాటిని బాగు చేయగలం. స్థలాలు బాగు చేయగలం, లేకపోతే ఏరియాలను బాగు చేయగలం, అన్నిటిని మనం బాగు చేయగలం. కానీ రాత్రి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రతిదాన్ని వస్తువుని బాగు చేసే టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, ఒకవేళ ఇల్లు పడిపోయినా దాన్ని రిపేర్ చేయగలిగిన మనుషులు ఉన్నారు, కానీ మనిషిని రిపేర్ చేయగలిగిన మనుషులు ఈ భూమి మీద ఎక్కడా కూడా లేరు. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో కొన్ని చరిత్రలు దేవాతి దేవుడు చెప్పుకుంటా ఒక సందర్భానికి వచ్చి ఆయన ఆగినట్లుగా మనకు కనబడుతుంది. అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఒకసారి చూడండి. ఒకసారి ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఎబ్బేజు. 4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. 4:9 కింద ఉంటే కదా, వేదన పడి ఇతన్ని కంటిననుకొని అతని పేరు ఏంటంట ఎబ్బేజు. అందరు చెప్పాలి ఏంటంట, ఎబ్బేజు అని నామకరణం చేసి, వేదనతో ఈ బిడ్డ నేను కని ఉన్నాను అని చెప్పి, వేదనతో కనినానని ఆ బిడ్డకు ఎబ్బేజు అనగా వేదన అని నామకరణం చేసింది తల్లి. ఈ రోజున వేదన పడి కనని తల్లులు ఎవరుంటారండి? ఆది కాండంలో దేవుడు అవ్వకిచ్చిన శాపంలో ఒకటి, నువ్వు ప్రయాసపడి నువ్వు భూమిని సేద్యపరిస్తే ఆమె ప్రయాసపడుతుంది, ఆమె యొక్క ప్రసవ దినాలు అధికమవుతాయి అని చెప్పాడు. అది శాపం. ప్రతి ఒక్కరికి కూడా ప్రసవ సమయంలో ప్రతి తల్లి బాధపడుతూనే ఉంటది. కానీ ఇక్కడ సందర్భము, ఒకవేళ ఆమె ఆ గర్భఫలం ప్రసవం వలన వచ్చిందంటే అది స్పష్టంగా ఇక్కడ లేదు. కానీ తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో నాకు తెలియదు. కానీ ఎబ్బేజు కంటే సహోదరులు చాలా మంది ఉన్నప్పటికి కూడా ఈ కొడుకుకి ఎబ్బేజు వేదనకరమైన కుమారుడు అని పెట్టింది. ఈరోజు మన గృహాల్లో కూడా చాలా పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు వేదనకరమైన పరిస్థితులు గుండా వస్తూ ఉన్నారు చాలా మంది. గృహాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తుంది, బంగారం ఉంది, బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒక వేదనకరమైన పరిస్థితిని అనుభవిస్తున్న వాళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారు. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆ వేదన నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. భూమిని బాగు చేయగలిగిన మనుషులు ఉన్నారేమో, వస్తువులను బాగు చేయగలిగిన మనుషులు ఉన్నారేమో, కానీ మనిషిని బాగు చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ రోజున ఎబ్బేజన్న ఇంకా మన చరిత్రలోనికి వెళ్తే, మరొక తల్లి ఆది కాండంలో 35వ అధ్యాయంలో 18వ వచనంలో అక్కడ ఎఫ్రాయిము తన భార్య డెలివరీ అయిన తర్వాత తనకు ఒక పేరు పెట్టింది. ఏంటంటే బెన్నోని. రాహేలు పెడుతుంది, బెన్నోని అంటుంది. ఆయన వెంటనే ఆ యాకోబు అన్నాడు, బెన్నోని కాదు బెన్యామీను అని చెప్పాడు. ఇంకొక వ్యక్తిని మనం చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథం మరొక వ్యక్తి మనకు కనబడితే 7వ-23వ వచనంలో బెరియా అని పేరు పెట్టారు. బెరియా అనగా వేదనకరమైన పరిస్థితులు, కరువుకరమైన పరిస్థితులు. మనం ఈ పరిస్థితుల నుంచి మనం ఎలా విడుదల పొందగలం? ఈ రాత్రి మనం గుర్తుపెట్టుకున్న ఒక విషయంలో చాలా మంది ఆ పరిస్థితి నుంచి బయటికి రావడం కోసం ఎవరే చెప్తా చేస్తున్నాం. ఈ రాత్రి ఈరోజు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎబ్బేజు ఒకటి అనుకున్నాడు. ఈ రోజున ఒకవేళ నా తల్లి నన్ను వేదనకరమైన బిడ్డగా పుట్టినందుకు నన్ను వేదనాలు పెట్టిందేమో, నా తల్లికి నేను శాపగ్రస్తుడిగా కనబడ్డానేమో, ఒకవేళ నా జీవితమే శాపమేమో అనుకున్నాడు. కానీ ఈ రోజు తను ఒక మంచి పని చేశాడు ఈ రాత్రి. అది కూడా మనం కూడా ఈ రాత్రి అది చేయగలిగితే ఎబ్బేజుని దీవించిన దేవుడు ఈ రాత్రి మనల్ని కూడా దీవించును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఒక మాట మనం గుర్తుపెట్టుకుందాం. మన పేరును మనం మార్చుకోలేం, మన స్థితిని మనం మార్చుకోలేం, కానీ మన బ్రతుకును మనం మార్చుకోగలం. ఆ యొక్క సహాయాన్ని ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం గమనిస్తే అక్కడ చూస్తున్నప్పుడు ఆ విషయాలన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఎబ్బేజు ఒక పని చేశాడు. ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ఏమనంటే కింద వచ్చిన ఒకసారి చదివి సహాయం చేద్దాం. త్వరగానే ముగిస్తాను నేను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించిన యెడల నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను 4 విషయాల కొరకు ప్రార్థన చేశాడండి ఎబ్బేజు. 4 విషయాలు. ఈ రోజున నీకు 4కు మించిన విషయాలు ఉన్నాయేమో, నీ పరిస్థితులు మించి ఉన్నాయేమో. ఎబ్బేజు ఒక 4 విషయాలు, ఆ 4 విషయాలలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు ఈ రాత్రి. ఈరోజు మనం గమనిస్తే దేని బిడ్డలారా, మన స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, ఈరోజు మన బాధ మనం పడుతుంటే
ఇంకొక పరిస్థితి మనం చూస్తాం. విలాప వాక్యాల్లో ఒక మాట మనం చదువుకుంటాం. చూద్దాం, 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 15వ వచనం. త్వరగా 2వ అధ్యాయం 15వ వచనం. త్రోవన వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టుదురు. వారు యెరూషలేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూమి నివాసులకు ఆనందకరమైన నగరమనియు జనులు పట్టణము గూర్చేనా చెప్పిరి అని అనుకొనుచు ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. ఈరోజు మన బిడ్డలను బట్టి ఎగతాళి చేస్తున్నారు, మన కుటుంబాలను బట్టి ఎగతాళి చేస్తున్నారు. ఒకప్పుడు బాగానే బ్రతికాం, ఒకప్పుడు అనేకులకు సహాయం చేశాం, అనేకుల యొక్క గొప్ప పేరు కలిగి ఉన్నాం. ఈరోజు ఏమైంది? పరిస్థితులన్నీ ఒక్కలాగా ఉంటాయా? ఎప్పుడు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇప్పుడు మన గురించి మన బాధ మనం పడుతుంటే పక్కన వారు అనేకులు మన గురించి ఎగతాళి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మన పరిస్థితులను బట్టి, మన బిడ్డలను బట్టి, మన కుటుంబాలను బట్టి కింద ఉంది కదా, నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరిచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మింగివేసి ఉన్నాము. ఇదే కదా మనము కనిపెట్టిన జనాలు మన గురించి ఏం కనిపెట్టుకుంటున్నారంట? వీడు ఎప్పుడు చేస్తాడా, వీడి కుటుంబం ఎప్పుడు నాశనం అయిపోద్దా, వీళ్ళ బిడ్డలు ఎప్పుడు పోతారా, వీళ్ళు అసలు ఈ భూమి మీద లేకుండా పోతారా, వీడి పట్టణంలో లేకుండా పోతారని అనేకులు మన గురించి కనిపెడుతున్నారంట. పండ్లు కొరుకుతున్నారు మన గురించి అనేకులు అపహాస్యంగా మాట్లాడుతున్నారు. మనం కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు కుటుంబం అంతా నిలబడగలగదండి. కానీ బయట వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు చాలా కుటుంబాలు పతనం అయిపోతున్నాయండి. వాళ్ళ మాటలు విని చాలా మంది ఆ మాటలు, దారిపోయే వాళ్ళ మాటలు, ఇరుగు పొరుగు వారి మాటలు మనకు తెలిసినప్పుడు మన హృదయం కృంగిపోతుంది. ఆ కృంగిపోయిన వెంటనే మనం ఏం చేయాలో అర్థం కాక చాలా మంది సూసైడ్లు చేసుకున్నారండి ఈ రోజుల్లో. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనుషులు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారా అది ముఖ్యం కాదు, కానీ ఈ రాత్రి దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడా దాని గురించి నువ్వు ఆలోచించాలి. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. మనుషుల గురించి మనకు అనవసరం అండి. మనుషులు ఏం మాట్లాడుకున్నా మనకు అనవసరం. ఖచ్చితంగా ఏదో ఒక రోజున మన తల కూడా దేవుడు ఎత్తుతాడు, మన పరిస్థితులు కూడా మారుతాయి. ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని లేవనెత్తాడు. ఒకనొక సందర్భంలో ఇద్దరు భార్య భర్తలు, అందరూ తెలుసు అనుకుంటా, ఇద్దరు భార్య భర్తలు అంట ఒక గాడిద కొనుక్కొని వెళ్తా ఉన్నారు రోడ్డు పక్కన. వినండి, మనుషుల తత్వం ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. గాడిదని ఎక్కించుకొని మనుషులు అలా ఇద్దరు భార్య భర్తలు వెళ్తా ఉంటే కొంతమంది అక్కడ నుంచొని మాట్లాడుకుంటున్నారంట. ఏమనంటే, ఒరే చేతిలో గాడిద ఉంది, వీళ్ళేందిరా నడిచిపోతున్నారు, దాని మీద ఎక్కొచ్చు కదా అనుకున్నారంట. నిజమే, వీళ్ళకి ఆలోచన వచ్చింది, నిజమే కదా, మనం మంచి గాడిదని కొనుక్కున్నది, బరువులు మోసే గాడిద కదా, దీన్ని మోయటం ఎందుకు, మన ఇద్దరం ఎక్కుదాం అని చెప్పి వాళ్ళిద్దరు ఎక్కి కొంత దూరం పోతా ఉన్నారు. ఈలోగా మరలా కొంత గుంపు ఏర్పడింది అక్కడ. ఆ గుంపు ఏమని మాట్లాడుకుంటుందంట, ఒరే చూడరా, మోగ జీవి మీద ఇద్దరెక్కి కూర్చున్నారా, పాప చచ్చిపోతుందిరా అనుకున్నారంట. సరే నేను చెప్పి దాన్ని కూడా ఓర్చుకున్నారు. ఇంకొంచెం ముందుకి ఇద్దరు దిగిపోయి, సర్లే ఇద్దరం కాదులేయ్యా, నువ్వు కూర్చో నేను నడిపిస్తాను అని చెప్పి ఆ అమ్మిని కూర్చోబెట్టి ఈయన కిందకి దిగాడు. నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్ళేసరికి మళ్ళీ ఇంకొక గుంపు అక్కడ స్టార్ట్ అయింది. ఒరే అమ్మాయి పెత్తని అనుకుంటా ఊళ్ళో అందరికి, అబ్బాయికి ఆమె పెత్తని, ఆమె కూర్చోమంటే కూర్చుంటే, నుంచోమంటాను చూడండి, ఆ అమ్మి కూర్చొని ఆయన చేత నడిపిస్తుందిరా అబ్బా అనుకున్నారు. అయ్యా ఇదేదో నన్ను అన్నారయ్యా అందరూ, నువ్వెక్కయ్యా నేను కూర్చుంటాను, నేను దిగుతానని చెప్పి ఈయనెక్కి ఆయన దిగాడు. ఏమైనా కూర్చోబెట్టి ఆయన కూర్చొని నేను ఏమైనా నడిపిస్తా ఉంది. దూరం వెళ్ళిపోయిన తర్వాత, వీడంతా పనికి మాలోడరా, భార్య నడిపిస్తా, వీడు దున్నపోతులు పైకి కూర్చున్నారా అని చెప్పి. ఇప్పుడు ఏం చేయాలి గాడిదని కొనుక్కొని వాళ్ళు? ఇద్దరు ఎక్కితే అన్నారు, ఒకళ్ళు ఎక్కితే అన్నారు, 1 by 1 ఎక్కినా అన్నారు. ఈ మనుషులు నేను ఒక్కటి చెప్తా, మనం బాగుపడినా అనుకుంటారు, మనం పతనం అయిపోయినా మాట్లాడుకుంటారు. వీళ్ళ గురించి ఎప్పుడు మనం పట్టించుకోకూడదు. స్తోత్రం చెప్తాం గట్టిగా, మనం ఎప్పుడు పట్టించుకోకూడదు మనుషుల మాటలు. మనుషులు మన గురించి, మన బిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడల్లా, మన బిడ్డల శాపవచనాలు ప్రజలు పలుకుతున్నప్పుడల్లా వాటిని ఎమ్మటినే యేసునామములో తిప్పికొట్టాలి ఆ మాటలు. అంతే, నా బిడ్డలు గొప్పోళ్ళు అవుతారు, పలకాలి. ప్రతి తల్లి తండ్రి ఉదయాన్నే లేవగానే నీ బిడ్డ పరిస్థితి ఎంత దిగజారిపడినా కూడా నీ నోట్లోంచి రావాల్సిన మాట ఖచ్చితంగా, నా దేవుడు నా బిడ్డలను దీవిస్తాడు, నా బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నా బిడ్డలు గొప్పోళ్ళు చేస్తాడు. నువ్వు పలికే కొద్దీ ఖచ్చితంగా వాడి సరిహద్దులు విశాలపరచబడతాయి. అంతే. ఈ రోజున ఎబ్బేజ్ ఆ మాటకి కృంగిపోలేదండి. ఎబ్బేజ్ తను కృంగిపోలేదు. తన అన్నలందరూ ఎగతాళి చేస్తున్నా, ఈడు ఎప్పుడు పోతాను కనిపెట్టుకుంటున్నా కూడా ఎబ్బేజ్ ఏమాత్రం కూడా కృంగిపోలేదు. ఎబ్బేజ్ ఏమాత్రం కూడా బాధపడలేదు. తల్లి పెట్టిన పేరు ఒకవేళ మార్చగలిగిన
ఉంది బైబిల్లో, ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేశాడు. ఈ రాత్రి మనము చేయాల్సిన ఏమీ మనకు కనిపించట్లేదా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఒక మాట చెప్తా, ప్రార్థన చేయండి. చాలా మంది అంటారు, మాకు ప్రార్థన చేయడం రాదయ్యా, మేము ఎలా చేయాలంటే, ఒక మాట అంట కదా, అమ్మైనా అడగందే అన్నం పెడతా అని. మనం అమ్మని ఎలాగ అన్నం అడుగుతామో తండ్రిని కూడా మనం అడగొచ్చండి. అడగడానికి ఇంకొకటి, ఆయన దగ్గర అర్హత ఉండక్కర్లేదండి, కులం ఉండక్కల, మతం ఉండక్కల, ఏది ఉండక్కల, ఎవరినైనా కూడా, ఎవరి ప్రార్థన అయినా కూడా ఆయన ఆలకించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మీకు చెప్పనా, ఒక రోజు యేసు ప్రభువుని సిలువ వేసి గొల్గొతా కొండ మీద నిలబెట్టినప్పుడు పక్కన ఒక దుర్మార్గుడు ఉన్నాడు, తను కూడా సిలువ వేయబడ్డాడు. తను వ్యభిచారి, దొంగతనం చేసి పట్టబడి భయంకరమైన స్థితిలో సిలువ వేయబడ్డాడు. అయినప్పటికీ కూడా ఆయన ఒక చిన్న ప్రార్థన చేయగానే దేవుడు ఒక మాట అన్నాడు, నిశ్చయంగా నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఆ దొంగనే యాక్సెప్ట్ చేసినప్పుడు దేవుడు మనల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయడండి? మన ప్రార్థన దేవుడు ఎందుకు వినడండి? ఆయన ప్రార్థన ఎవరు ప్రార్థన చేసి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు ప్రార్థనకు వచ్చినా, ప్రార్థన రాకపోయినా, నువ్వు ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా కూడా నీ ప్రార్థన నా ప్రార్థన కలిసి వింటాడు ఆయన, అంతే. ఒకవేళ వీళ్ళు ప్రార్థనలు కదా, వీళ్ళ ప్రార్థనలే దేవుడు వింటాడేమో, వీళ్ళు పాస్టర్లు కదా, వీళ్ళ ప్రార్థనలు వింటారేమో, వీళ్ళు ఆదివారం మందిరాలకు వెళ్తారు కదా, వీళ్ళ ప్రార్థనలు వింటారేమో, మా ప్రార్థన దేవుడు విండేమో అంటకలేదండి. తండ్రి అని నీ పిలువగా తనయుడాయని తండ్రుకును, తండ్రి అని నే పిలువగా తనయుడాయని పలుకుతాడు వెంటనే. అమ్మ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ ఊరమ్మ నీది, ఎక్కడి నుంచి వచ్చావు, అమ్మ నీ కులం ఏంటమ్మా, నీ మతం ఏంటమ్మా, నీ ఏ వర్గానికి చెందిన దానివి, ఏ సంఘానికి చెందిన దానివి, ఏ ఊరికి చెందిన దానివి, ఎప్పుడు ఆయన క్వశ్చన్ లేడు. నువ్వు అడగడమే, నువ్వు అడుగు. నీ పరిస్థితిని బట్టి, నువ్వు ఎదుర్కొన్న స్థితిని బట్టి చెప్పుకుంటే విన్నట్టే ఉంటారు, కానీ మన పరిస్థితుల్ని వేరే చోట చెప్పుకొని నవ్వుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మన దగ్గరే ఉంటారు, మన పక్కనే ఉంటారు. దావీదు ఒక మాట అంటాడు, నన్ను తనడానికి మడిమెత్తునడు వేరే వాడైతే బాగుండు, వాడెవడో కాదు నాతో భోజనం చేసిన నా హితుడే. ఈరోజు శత్రువులు ఎవరో కాదు, మనోళ్లే మనకు శత్రువులుగా ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు చేయాల్సిన ఒక ప్రార్థన ఏంటి తెలుసా? ఈ రాత్రి ఆయన జ్ఞాపకం చేసుకోవడమే. నువ్వెక్కడున్నా కూడా ఒక చిన్న ప్రార్థన, కన్నులు మూసుకొని ఒక చిన్న ప్రార్థన. ఇక్కడ మీరు గమనిస్తే 4 మాటలు పలికినప్పుడు ఆ చివరి ఉంది, యెహోవా తన మనవిని తనకి దయచేసెను. ఆ మాట చదవండి ఒకసారి. ఆ 4 మాటలు అడిగిన తర్వాత ఏముంటుంది అక్కడ? ఆ మాట చదవండి ఒకసారి. దేవుడైన యెహోవా అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. వెంటనే రిజెక్ట్ వచ్చి ఏం చేశాడు? మోకరించాడా? చేతులు ఎత్తాడా? ఉపవాసం ఉన్నాడా? కన్నీరు కార్చాడా? ఏం చేశాడు? తన బలహీనత, విరిగిపోయిన తన మనసు, ఎగతాళి చేస్తున్న పరుల మాటలు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వేదనతో ఒక ప్రార్థన చేశాడు. వేదనతో ప్రార్థన చేయగానే వెంటనే ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది. నిష్ప్రయోజనం కావచ్చు మన బ్రతుకులు, వ్యర్థమైనవి కావచ్చు మన బ్రతుకులు. నిన్న పాస్టర్ గారు కూడా ఒక మాట చెప్పాడు, అతడు పుట్టిన వెంటనే బయట పారవేయబడ్డాడు అని. బయట పారవేయబడ్డాం. ఈ రోజున మన కుటుంబంలో పారవేయబడుతున్నాం. ఒకవేళ మన పరిస్థితుల గుండా మనం దిగజారిపోయినప్పుడు, మన ఓటో పరిస్థితులు ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఒకవేళ మనం నెట్టివేసిన పరిస్థితుల్లో ఉన్నామేమో, బయట పారవేయబడిన పరిస్థితుల్లో ఉన్నామేమో. ఈ రాత్రి ఒక్కసారి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి నీ మనసారా ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు ఆయన. నువ్వు దేని కొరకైతే బాధపడి కుంగిపోయి నలిగిపోయి ఎవరికి చెప్పుకోలేక నీలో నీవు మదన పడుతూ రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఇక్కడ కూర్చొని దేవుడి నుంచి ఉంటున్నావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖాన్ని సమాప్తం చేయడానికి ఈ సభను దేవుడు ఏర్పాటు చేశాడు. గట్టిగా చప్పులు కూడా స్తోత్రం చెల్లిద్దామా? నీ దుఃఖం నుంచి విడిపించాలనుకుంటున్నాడు ఆయన. నీ వేదనకరమైన పరిస్థితుల నుంచి విడిపించాలనుకుంటున్నాడు ఆయన. నీ కన్నిటిని నాట్యంగా మార్చాలనుకుంటున్నాడు ఆయన. అయితే ఒక చిన్న పిలుపు పిలుస్తావా? నువ్వేం చేయక్కర్లా, నువ్వు ఉన్నట్టే, నువ్వు ఎలా ఉన్నావో అలాగే, నువ్వు ఎలా ఉన్నావో, ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలంలోనే ఒక చిన్న కేక వేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు. అక్కడ ఉంది కదా, ఏమన్నాడు? ఒక దాంట్లో ఒక మాట నాకు నచ్చింది, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా. చెప్పండి ఏ మాట? నీ చెయ్యి అందరూ చెప్పండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా అని ఆ ప్రార్థన. ఏమి చేతులు ఏం చేయగలవంటే బైబిల్లో చెప్తుంది, యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యాలు చేస్తుంది. ఆ సాహస కార్యాలు చేసే హస్తాన్ని కోరుకున్నాడు.
ఈరోజు చాలా మంది కొన్ని హస్తాలు కోరుకుంటున్నారు. నువ్వు ఉంటే రా, నువ్వు వస్తే మా బాబాయ్ ఉంటే బాగుండు, మా చిన్నమ్మ ఉంటే బాగుండు, మా అత్త ఉంటే బాగుండు, మా నాయన ఉంటే బాగుండు, మా అన్న ఉంటే బాగుండు, నా పక్కన నుంచి ఉంటే బాగుండు అని చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఎవరు ఆ సమయంలో మనకు ఉండరండి, ఎవరు మనతో ఉండరండి. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, ఇచ్చేదెవరు నాకు నిత్య జీవము నీకు. ఎందరెందరో మనకు ఎదురవుతారు. ఎవరు మనతో ఉంటారు ఆ పరిస్థితుల్లో? ఎవరు మనతో నడుస్తారు? ఒకానొక పరిస్థితిలో మా కుటుంబం ఒక సమస్య ఎదుర్కొంటున్నప్పుడు మా బాబాయ్లందరూ కూడా మాతో మాట్లాడితే ఎక్కడ వాళ్ళకి సహాయం చేయాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళందరూ ఎటువంటి సర్దుకున్నారు. ఈరోజు మనం మాట్లాడితే ఎక్కడ మనకు సహాయం చేయాల్సి వచ్చిందని చెప్పి చాలా మంది తప్పుకొని పోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ రోజున తప్పుకొని పోయే దేవుడు కాదు ఆయన. నీ పరిస్థితిని చూసి దాటిపోయిన దేవుడు కాదని మళ్ళీ అందరూ ఒక మాట అనొచ్చు. మరి పరిస్థితి చూసినప్పుడు నన్ను ఈ పరిస్థితి నుంచి లేవనెత్తొచ్చు కదయ్యా ఆయన, అంత తెలుసు కదా, ఈ గ్రామంలో ఎప్పటి నుంచో మేము ఉంటున్నాం, అందరికీ తెలుసు, అందరు చూస్తున్నారు మమ్మల్ని, అందరికి తెలుసు కదా, మమ్మల్ని విడిపించవచ్చు కదా అంటావు. కానీ ఒక మాట ఆయన రాయబడింది కదా, ఒక చిన్న మాట డిఫరెన్స్ చూపించింది కానీ చెప్తాను. ఆయన తలుపు దగ్గరుండి చెప్పాలి, తలుపు దగ్గరుండి తట్టుచున్నాడు. ఎవడైనాను నా స్వరము విని తలుపులు తీస్తే నేను లోనికి వస్తా. ఒకవేళ తలుపులు తీయపోతే వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే ఒక మాట చెప్పనా, పిలవకుండా ఆయన మన జీవితాల్లోనికి రాడండి. పిలవకుండా ఆయన మన జీవితాన్ని కలుగజేసుకోడు. అలా కలుగజేసుకుంటే ఈరోజు భారతదేశం అంతా క్రైస్తవ లోకం అయిపోయేది. హల్లెలూయా. పిలిచిన వారి దగ్గరికి మాత్రమే ఆయన వెళ్తాడు. ఎవరు పిలుస్తారో ఆయన లేవనెత్తడానికి ఆయన రాత్రి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఈరోజు పిలువుని వేదనకరమైన పరిస్థితుల్లో, నీ కష్ట దుఃఖ సమయాల్లో ప్రభువా నా బిడ్డలకు నా కుటుంబానికి నీ చెయ్యి తోడుగా ఉంచు ప్రభువా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు ప్రభువా అని ఎప్పుడైతే ఎబ్బేజు ప్రార్థించాడో ఆ పై వచనం ఒకసారి చదవండి. 9వ అధ్యాయం 4వ అధ్యాయం 9వ వచనం చదువు ఒకసారి. 4:9 ఎబ్బేజు పైన 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేను. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. ఎవరైతే నిందించి అవమానించబడ్డారో బాధ నుండి బహుమానం వైపు తిరిగాడు ఆయన, బహు ఘనత వైపు తిరిగాడు ఆయన. అవమానం నుండి అంతస్తుకు తీసుకెళ్ళాడు దేవుడు. ఆయన అంతస్తు తీసుకెళ్తాడండి ఆయన. ఏ జనాల మధ్య తృణీకరించబడ్డాడో, ఏ జనాలైతే అవమానించబడి వీడా ఈ స్థితిలో ఉంది, వాడా ఆ స్థితిలో ఉందని మన గురించి పళ్ళు కొరుకుంటూ మన నాశనాన్ని చూసిన ప్రజల మధ్యలోనే ఆయన తలెత్తే దేవుడై ఉన్నాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి. ఈ రాత్రి జీవం కలిగిన దేవాతి దేవుడు ఈ రాత్రి ప్రియ గ్రామంతో సంఘాలతో మాట్లాడుతున్నాడు. మీ తలలు పైకెత్తుకోండి. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎంత మాత్రము సిగ్గుపరిచే దేవుడు కాదు. సిగ్గుపరచడండి ఆయన. ఎబ్బేజు అవమానకరమైన పరిస్థితిలో మనలాగా ఆలోచించలేదు. మనలాగా ఏదో నేర్చుకుని చచ్చిపోతే బాగుండు అనుకోలేదు. ఎటొకటి పారిపోదాం. ఒకనొక సందర్భంలో దావీదు కూడా ఈ మాట పలికాడు, నాకు రెక్కలుంటే బాగుండు, ఎక్కడికైనా ఎగిరిపోతానన్నాడు దావీదు కూడా. పాతాళంలోకి వెళ్ళిపోతా, అక్కడికి వెళ్ళిపోతా అని చెప్పాడు. కానీ ఎబ్బేజు ఆ మాట పారిపోలా. ఎంత దూరం పారిపోతామండి? శ్రమ నుంచి, పరిస్థితుల నుంచి మనం ఎంత దూరం వెళ్ళినా కూడా అవి మన వెనకాలే వస్తూ ఉంటాయండి. ఈరోజు నువ్వు పారిపోవద్దు, నిలబడి సాధిద్దాం. షడ్రక మేషక అబేద్నెగోలు కూడా పారిపోవాలనుకోలా, అక్కడే నిలబడ్డారు. అగ్నిగుండం అధికమైనా కూడా నిలబడ్డారు. అగ్నిగుండంలోకి వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత 4వ వ్యక్తిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయన. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఈ రోజున అగ్నిగుండం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావేమో, పారిపోవద్దు, ఎక్కడికి పారిపోవద్దు. ఏ సమయంలో కూడా నువ్వు పారిపోవలసిన అవసరం లేదు. ఇశ్రాయేలు దేవుని గురించి నువ్వు వింటున్నావు ఈ రాత్రి, ఆ దేవునికి ఒక ప్రార్థన చెయ్యి. ప్రభా నీ హస్తాన్ని నా బిడ్డలకు తోడుగా ఉంచు ప్రభా అనగానే ఆ ప్రార్థన వెంటనే దేవుడు ఆలకించి తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడిగా దేవుడు చేశాడు. ఈరోజు నీ కుటుంబంలో తృణీకరించబడుతున్నావా? ఈరోజు నీ కుటుంబంలో అవమానించబడుతున్నావా? ఈరోజు నీ కుటుంబంలో బాధపడుతూ
అడగడు. ఏం చేయక్కర్లా, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితి ఉన్నా నువ్వేం చేయక్కర్లా, ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభా నాకు సహాయం చేయ ప్రభా. ఈ రోజు ఇందాక ఆరాధన నడిపించిన అయ్యగారు ఎన్ని పరిస్థితులు దాటొచ్చు, ఒకసారి మాకు ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు సార్ ఇప్పుడు ఆరాధన నడిపించారు కదా, ఒక్కటి కాదండి, ఎన్ని సమస్యలు. ఒకదాంతో అసలు ఈ ప్రయాణం చేయకూడదు సార్, మీకు తెలుసో తెలీదు, అసలు ఎక్కడికి ఆయన ప్రయాణం చేసే పరిస్థితి కాదు ఇప్పుడు అసలు అది. కానీ దేవుడి మీద ఆధారపడి 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు. కారణం, నమ్ముకున్న దేవుడు సిగ్గుపరచడని. హల్లెలూయా. నమ్ముకున్న దేవుడు నెట్టివేయడు, నమ్ముకున్న దేవుడు మనల్ని అనాథగా విడిచిపెట్టడని. అందుకే నేను యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నట్టు ఇది మొదలుకొని ఏంటంటే ఆయన నమ్ముకున్న వారి చుట్టూ ఆయన ఆవరించి ఉంటాడు. 121 కీర్తనలు ఆయన చుట్టూ ఉంటాడు, మన చుట్టూ ఆవరించి ఉంటాడు. 125 కీర్తనలు. నువ్వు ఒక చిన్న ప్రార్థన చెయ్యా ప్రియ సంగమా, చిన్న ప్రార్థన. ప్రియ గ్రామస్తులారా, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తావో నీ బాధ నుండి బహుఘనతకు దేవుడు తీసుకుపోతాడు. నువ్వు ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తావో, నువ్వు ఎక్కడైతే అవమానించబడి ఎవరైతే పళ్ళు కొరుకుతున్నారో నీ కుటుంబాన్ని చూసి, ఇక్కడ చాలా మంది రైతులు ఇప్పుడు చాలా వేదన పడుతూ ఉన్నారు. రాత్రి మేము విన్నాం చాలా విషయాల్లో. దేవుడు తన బిడ్డల్ని ఎప్పటికీ అన్యాయం చేయడండి. ఒక మాట ఉంది, ఒక మాట హెబ్రీ రాసిన పత్రికలో ఒక్క మాట. ఈరోజు గ్రామాన్ని బట్టి ఒక చిన్న మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఒక మాట చూడండి, 6వ అధ్యాయం త్వరగా 6వ అధ్యాయం 10వ వచనం, 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇంతమంది ఆకలి తీరుస్తున్నారు, ఇంత గొప్ప సభ అండి. అబ్బాయి, ఇది నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంత గొప్ప సభ జరగడానికి కారకులైన వారిని దేవుడు ఖచ్చితంగా మర్చిపోడు. నేను అన్యాయస్తుడిని కాదు. మీరు చేసే ఒకవేళ మనుషులు మర్చిపోవచ్చేమో, మీరు చేసిన ఆతిథ్యం కావచ్చు, సంఘానికి ఉపయోగపడే పరిస్థితులు కావచ్చు, ఈరోజు మీటింగ్ ఉపయోగపడిన పరిస్థితులు కావచ్చు, మనుషులు మర్చిపోవచ్చేమో, కానీ ఆయన అంటున్నాడు కదా, మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడను కాను. కాబట్టి అందుకే ఆ అన్యాయస్తుడు కాని దేవుడికి ఈ రాత్రి ప్రార్థన చేయి. ప్రభా నాకు సహాయం చేయి ప్రభా, ఈ రాత్రి నువ్వు మాత్రమే మాకు సహాయం చేయగలవు ప్రభా, నువ్వు మాత్రమే మమ్మల్ని ఆదరించగలవు ప్రభా అని నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా నీ సరిహద్దులైన విశాలప. ఆయన చెయ్యి ఏం చేస్తుందంటే, ఆయన గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. స్వస్థపరిచే హస్తాలయ్యి, నీ కొరకు ఘనకార్యాలు చేసే హస్తాలయ్యి. నువ్వు అనుకొని విననివి, నువ్వు చూడనివి, ఎప్పుడు ఆలోచించని ఘనకార్యాలు నీ కొరకు చేస్తాడు ప్రార్థన చేస్తే. రెండవదిగా, నువ్వు ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నా నువ్వు పిలిస్తే ఈ రాత్రి స్వస్థపరిచే దేవుడు ఆయన హస్తాలు స్వస్థపరిచే హస్తాలండి ఆయన. ఇంకొక మాట చెప్తాను, ఒక మాట. ఆయన చేతులు ఎలాంటి అంటే, ఇర్మియా గ్రంథంలో ఒక చిన్న మాట చదివి నేను ముగిస్తాను త్వరగా. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథంలో ఒక చిన్న మాట మనం చదువుకొని మనం అందరం కూడా సెలవు తీసుకుందాం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం ఒకసారి చూడండి ఒకసారి త్వరగా. 18వ అధ్యాయం, క్షమించాలి, 18వ అధ్యాయం 6వ వచనం చివరిలో ఒక మాట చెప్తే, మీరు నా చేతిలో ఉన్నారు అనే మాట మనం అక్కడ వింటాం. ఇశ్రాయేలు వారులారా ఏంటంట, మీరు నా, అందరు చెప్పండి ఒకసారి, అయిపోయింది, మీరు నా, అందరు చెప్పాలి, మీరు నా ఆయన చేతిలో ఉన్నాం. ఒకసారి ఆయన చేతిలోనికి మనం వెళ్ళిపోతే ఏం చేస్తాడంటే, ఒక రోజున ఇర్మియా గారితో దేవుడు చెప్పాడు, ఇర్మియా నువ్వు కుమ్మరింటికి వెళ్ళు అని చెప్పాడు. కుమ్మరింటి దగ్గరికి వచ్చాడు, అయిపోయింది వాక్యం. కుమ్మరింటి కాడికి వచ్చినప్పుడు కుమ్మరి కుండలు చేస్తా ఉన్నాడు. ఒక మట్టి ముద్దను అందరు చూడండి ఒకసారి, మట్టి ముద్దను తీసుకున్నాడు. దాన్ని ఏమంటారు, సారి పైన పెట్టాడు. ఆ ముద్ద పెట్టాడు, కుండగా తయారవుతుంది, విడిపోయింది. మళ్ళీ తీశాడు, మళ్ళీ కుండ మీద పెట్టాడు, మళ్ళీ విడిపోతుంది. మళ్ళీ తీశాడు, మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ తీస్తాడు, పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఆ కుమ్మరి వెంటనే ఆ మట్టిని తీసి పడేయకుండా అక్కడ ఉంది కదా, ఆయనకు ఒక యుక్తమైన పాత్రగా దాన్ని చేసి, అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నా చేతిలో ఉన్నావన్న సంగతి నీకు ఎలా గుర్తంటే, కుమ్మరి చేతిలో ఉన్న మట్టి అనేక సార్లు సారె మీద విడిపోయినా కూడా ఆ మట్టిని తాను వదిలిపెట్టకుండా నీకు ఒక స్థానం ఇచ్చేంత వరకు, నిన్నొక స్థానంలో కూర్చొని పెట్టేంత వరకు, నీ ఆర్థిక పరమైన పరిస్థితులు విడిపించబడి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళేంత వరకు నువ్వు నన్ను విడిచిపెట్టినా కూడా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. అందుకే చేతిలోనికి మనం వెళ్ళాలి.
ఉండాలి. ఆయన చేతిలోనికి మనం వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఒక గొప్ప స్థానంలో నిలబెట్టే దేవుడై ఉన్నాడు. కాబట్టి రాత్రి దయచేసి ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం, మన బ్రతుకులు మనం మార్చుకోలేమండి ఏం చేసినా కూడా. ఒక్కసారి దేవుడు గనక మనం మన జీవితాన్ని సమర్పించుకుంటే ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడై ఉన్నాడు. అదే స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఎబ్బేజు కృంగిపోలేదు, ఎబ్బేజు వేదన పడలేదు, ఎబ్బేజు మనలాగా నలిగిపోలేదు. ఆయన చెయ్యి తోడు కోరుకున్నాడు. సాహస కార్యాలు చేసే తన హస్తం సహోదరుల కంటే గొప్పవాడిని చేసింది. ఇంకా అక్కడ ఉంది కదా, ఎబ్బేజు పురం, ఒక పట్టణానికి ఆయన పేరు పెట్టారండి. ఎవరి వేదన, ఎవరు? అందుకే బైబిల్, తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి. అవమానించబడుతున్నావా, నెట్టివేయబడుతున్నావా, అందరి చేత తృణీకరించబడుతున్నావా? ఖచ్చితంగా ఈ గ్రామంలో, ఈ సంఘంలో నిన్నే దేవుడు తలమానికగా చేస్తాడు. గట్టిగా చెప్పులు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత తృణీకరించబడతామో అంత ఆశీర్వాదం, ఎంత అవమానించబడతామో అంత గొప్ప స్థితిని దేవుడు ఇస్తాడంటాడు ఈ రాత్రి. కాబట్టి తనని ఒక పట్టణాన్ని నిర్మించేలాగా దేవుడు చేశాడు. ఈ పక్కన పైన చేస్తే బెన్నోని తన తల్లి దుఃఖపుత్రుడు, వీడు దుఃఖపుత్రుడు, వేస్టుడు. చాలా మంది ఇళ్లలో ఉంటారు కదా, వీళ్ళు శాపగ్రస్తుడు, వీడు ఎదురు రాకూడదు, వాడు ఎదురు రాకూడదు, వీడు నష్టజాతకుడు. ఇలా మనం కాదండి తీర్మానించేది వాళ్ళ బ్రతుకులు, దేవుడు తీర్మానించాలి. తన తల్లేమో బెన్నోని అని పెట్టింది, దేవుడు తండ్రి ఏమో బెన్యామీను అని. బెన్యామీను అంటే దేవునికి కుడి చేతి పుత్రుడుగా దేవుడు మార్చాడు. ఈ రోజున దుఃఖంతో, వేదనతో ఉన్న మీ జీవితాలను, మీ కుటుంబానికి ఒక గొప్ప స్థానంలో నిలబెట్టే దేవుడై ఉన్నాడు. ఇంకొక ఆయన మనం చూస్తాం, ఆయన పేరు బెరియా. వేదన, శాపగ్రస్తుడు అని పెట్టింది పేరు తల్లి. ఆ బెరియా వంశాన్ని నా దేవుడు దీవించాడు. ఈ రాత్రి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏం చేయగలడు ఈ దేవుడు అంటే, నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా, నీ ప్రార్థన వినగలడు, నీ కష్టాన్ని చూడగలడు, నీ దుఃఖాన్ని చూడగలడు. ఎంత దూరమన్నా వెళ్తాడండి ఆయన దుఃఖపడే వారి దగ్గరికి. ఎంత దూరమైనా నీ దగ్గరికే. ఈరోజు సేవకులు ఇంతమంది గ్రామానికి వచ్చారంటే ఎవరో ఇక్కడ దుఃఖపడుతున్నారు, ఎవరో ఇక్కడ బాధపడుతున్నారు, ఎవరో చెప్పుకోలేని కష్టాలతో, ఇబ్బందులతో నలిగిపోతున్నావు. ఈరోజు బయటకు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయి, ఈరోజు ఒక విడుదల దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక గొప్ప సమాధానకరమైన వార్తని రాత్రి దేవునికి వినిపిస్తున్నాడు. ఇదే స్థలంలో ఒక గొప్ప స్థాయిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. అనుకున్నావు ఎప్పుడు చూడొద్దండి. నష్టపోయావా? ఒకవేళ పోయినాయా అన్ని నష్టపోయావా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఏం కాదు, అన్ని సమస్తాన్ని తిరిగిస్తాడు ఆయన. కాబట్టి రాత్రి ఒక చిన్న ప్రార్థన, ప్రభువా మాకు సహాయం చేయి, ప్రభువా యేసయ్య నువ్వు మాకు సహాయం చేయి ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన. అందరు కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం అందరు కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. అయ్యా బెన్యామీని దీవించిన దేవుడు తండ్రి, అయ్యా గొప్ప స్థాయిలో నువ్వు నిలబెట్టావు. ఈ రోజున ఈ దుఃఖంతో మేము వచ్చాము, మేము ఈ స్థలంలోనికి వేదనతో ఈ స్థలంలోనికి వచ్చాము మేము ప్రభువా. నాయన నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ఎందుకో చెప్పిన ఆయన ఎందుకు విడిచిపెట్టలేదంటే, యుగ సమాప్తి వరకు నేను నిన్ను మరువనని వాగ్దానం ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆయన నేను మర్చిపోను, ఎప్పటికి నేను విడిచిపెట్టిన అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన చేతిలోనికి మనం వెళదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. దేవా ఈ వేదనకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించండి స్వామి. ఈ దూరంగా ఉండి వింటున్నావేమో, ఈ రాత్రి నలిగిపోతున్నావేమో, చెప్పుకోలేని బాధ తిరుగుతూ నలిగిపోతున్నావేమో, ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. శ్రమలెన్నో సుడిగుండాల వాలే చుట్టుకున్నప్పుడు, కన్నీరే సెలయేరులై పారుతున్నప్పుడు, శ్రమలెన్నో సుడిగుండాల వాలే చుట్టుకున్నప్పుడు, కన్నీరే సెలయేరులై పారుతున్నప్పుడు, నా శ్రమలన్నిటిలో నాకు మంచి స్నేహితుడైనావు, నా కన్నీరంతా తుడిచి కన్న తల్లిగా మారావు, నా శ్రమలన్నిటిలో నాకు మంచి స్నేహితుడైనావు, నా కన్నీరంతా తుడిచి కన్న తల్లిగా మారావు. యేసయ్యా 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 యేసయ్యా
నేనున్నానంటూనే నా చేయి విడిచాను. ఎందరో ఉన్నా లోకంలో కాకినయ్యాను. నేనున్నానంటూనే నా చేయి విడిచాను. ఎందరో ఉన్నా లోకంలో కాకి ఎవరయ్యా? పట్టిన చేయి విడువగా విడబాయని యేసయ్యా. ఎందరో ఉన్నా లోకంలో కాకి ఎవరయ్యా? పట్టిన చేయి విడువగా విడబాయని యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మరువానన్నావు, నన్ను విడువనన్నావు, నీతోనే నిత్యము ఉంటానన్నావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, చెప్పబడినటువంటి వర్తమానాన్ని దేవుడు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మధ్యలో పాస్టర్ సురేష్ గారు ఉన్నారు, వారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం. మంచిది. రవీంద్ర గారు వచ్చి చిన్న ప్రార్థన, క్లుప్తమైనటువంటి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ప్రేమల మా తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, రూబెన్ మినిస్ట్రీ ప్రారంభించి 41వ వార్షికోత్సవ వేడుకను ఘనముగా జరిగించి తండ్రి, మా దాసు నిలబెట్టుకొని వేదన నుండి తండ్రి, అవమానాల నుండి తండ్రి, దుఃఖము నుండి, ఒంటరితనం నుండి విడిపించడానికి, పాప బంధకాల నుంచి విడిపించడానికి అయ్యా నీ చేతిలోకి రాత్రి వేళ ప్రతి ఒక్కరిని తీసుకున్నందుకు నీకు స్తోత్రములు.